రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిధుల కోసం అవసరమైతే ప్రధాని మోడీని మరో 50 సార్లు కలిసేందుకు సిద్ధమన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి 494.67 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం జహీరాబాద్ పట్టణంలో పస్తాపూర్లో జరిగిన ప్రజాపాలన ప్రజా బాట బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి తమకు ముఖ్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయి అన్నారు. కేంద్రంపై అలిగితే రాష్ట్రానికే నష్టమని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ ప్రాంతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధం విడుదలైందని సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ముందుగా తీసుకోవాల్సింది ఏంటంటే కేంద్రపై అలిగితే రాష్ట్రానికి నష్టం అనేది ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇంకోటి కేంద్రంతో కలిసి పనిచేస్తా, మరో 50 సార్లైనా ప్రధానిని కలుస్తా. అయితే నిమ్స్కు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ దీని మీద ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే మీకు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకేసారి అభివృద్ధి జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది, తద్వారా అభివృద్ధి కొనసాగుతుంది అనేది ప్రకటనలు మనం కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా దాని మీద మనం చూస్తూ ఉంటాం. కాంగ్రెస్ ఉన్నా లేకపోతే బీజేపీ ఉన్నా ఎన్డీఏ ఉన్నా ఏ ప్రభుత్వం అయినా సరే ఆయా రాష్ట్రాల్లో అధికారంలో రావటం కోసం వాడుకపోతంగా మాట్లాడే మాట డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది. సో ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీ పార్టీ, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వం వహిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో అభివృద్ధి కోసం, రాష్ట్రంలో అనేక రకాల అంశాలు ముందుకు పోవటం కోసం మరోసారి అవసరమైతే ఇంకొక 50 సార్లైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తాననేది రేవంత్ రెడ్డి వ్యాఖ్య.